హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E13 రోడ్డు ఎక్కడైతే ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్ దగ్గర కొండలపైన నిర్మాణం చేస్తూ ఉన్నారో ఆ ప్రాజెక్టు దగ్గర అయితే మనం ఉన్నామండి. ఈ ప్రాజెక్టు దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాంటి అప్డేట్ ఉంది అనేటువంటి వివరాలని ఈ వీడియోలో మనం చూద్దామండి. అయితే ఈ వివరాలన్నీ చూసే ముందు మనం ఈ ప్రాజెక్టు గురించి కాస్త వివరంగా డీటెయిల్స్ని అయితే చూద్దామండి. ఏంటంటే ఈ ప్రాజెక్టు గురించి కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ E13 రోడ్డుని 2014-2019లో ఫస్ట్ నెక్కల నుంచి ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల దూరం అయితే నిర్మాణం చేయాలి అని అనుకున్నారు. కానీ అంతటితో వదిలేస్తే ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు అని ఇప్పుడైతే ఎర్రబాలెం నుంచి NH16కి అయితే కనెక్ట్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పొడవు 3.54 కిలోమీటర్లు, 6 వరుసల రహదారి అండి. ఇది 60 మీటర్ల వెడల్పు. బడ్జెట్ వచ్చేసి 385 కోట్ల రూపాయలతో ఇక్కడైతే ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ఏంటంటే ఎర్రబాలెం నుంచి NH16కి కనెక్ట్ చేసే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా 5 భాగాలుగా విభజించడం జరిగింది. మొత్తం కారిడార్ నెంబర్ 1 వచ్చేసి ఎర్రబాలెం గ్రామంలో నిర్మాణం చేస్తారండి, విలేజ్లో. ఇది మొత్తం కూడా బ్రిడ్జి రూపంలో ఉంటుంది. మొత్తం 960 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పనులు ఇంకా మొదలు కాలేదు. తరువాత కారిడార్ నెంబర్ 2 వచ్చేసి 460 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఇది ఏదైతే విజయవాడ గుంటూరు డబుల్ లైన్ రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్ మీద ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తారు. దానికి సంబంధించి పనులు కూడా మొదలు కాలేదు. ఇక తర్వాత ఘాట్ రోడ్ నెంబర్ 1 వచ్చేసి 760 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇదే ఘాట్ రోడ్ నెంబర్ 1. దీనికి సంబంధించి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. దాని అప్డేట్ చూద్దామండి. ఇక తర్వాత కారిడార్ నెంబర్ 3 వచ్చేసి 560 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. దానికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఘాట్ రోడ్ నెంబర్ 2 వచ్చేసి 230 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం చూద్దామండి. ఇక తర్వాత ట్రంపెట్ ఆకారంలో వచ్చే ఈ బ్రిడ్జి గురించి కూడా మనం చూద్దాం. అక్కడ కూడా పనులు ఏవీ జరగలేదు. అయితే మనం ఇప్పుడు కారిడార్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. ఇదిగోండి, ఇది రైల్వే లైను. దీనికి సంబంధించినటువంటి పనులు ఏవి మొదలు కాలేదని మనం చెప్పాం కదా. ఇక ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా చూసుకుంటూ వెళ్దామండి. చూసినట్లయితే ఈ రైల్వే ట్రాక్ పైన ఎలాంటి బ్రిడ్జి పనులు అయితే మొదలు కాలేదు చూడొచ్చు. ఇక తరువాత మనం ఘాట్ రోడ్ నెంబర్ 1 అయితే చూడబోతున్నాం. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ నెంబర్ 1లో చాలా మంచి అప్డేటే ఉందండి. మనం అదంతా కూడా చూద్దామండి. అదిగో ఘాట్ రోడ్ నెంబర్ 1 నిర్మాణం అయితే చకచకా జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎర్త్ వర్క్ దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎయిమ్స్ హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకున్నట్లయితే ఇదేదైతే కొండకు చూసారా, కొండకి సిమెంట్ వర్క్ జరిగింది చూసారా, షార్ట్ క్రీట్ అంటారండి ఈ వర్క్ని. ఇది దాదాపుగా ఒక 300 మీటర్ల పొడవు అయితే కొండకి ఈ విధంగా నిర్మాణం చేశారు. ఏంటంటే కొండ చర్యలు విరిగి పడకుండా ఆ విధంగా షార్ట్ క్రీట్ వర్క్ అయితే జరిగింది. మనం ఇదంతా కూడా చూడొచ్చు. ఇంకా జరుగుతూనే ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది చాలా పెద్ద వర్కేనండి. మనకి ఫోన్లో ఏదో సింపుల్గా కనిపిస్తుంది కానీ కొండ అంచుకి ఈ విధంగా సిమెంట్ కోటింగ్ ఇవ్వడాన్ని షార్ట్ క్రీట్ అంటారు. ఇదైతే చాలా వరకు జరిగింది. ఒక 300 మీటర్ల పొడవు అయితే జరిగింది. ఘాట్ రోడ్ నెంబర్ 1లో 660 మీటర్ల పొడవు ఉండేటువంటి ఘాట్ రోడ్ నెంబర్ 1కి ఈ విధంగా షార్ట్ క్రీట్ వర్క్ అయితే జరిగింది. చూశారు కదా, ఈ విధంగా జరిగింది. ఇంకా మనం చూడొచ్చు, ఇదంతా కూడా అదే వర్క్ జరిగింది. ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ మధ్యలో హోల్స్ కనిపిస్తున్నాయి చూసారా, చిన్న చిన్న డాట్స్ లాగా, బ్లాక్ డాట్స్. వాటిలో కూడా ఇంకా వర్క్ జరగవలసి ఉంది. ఐరను అదంతా కూడా బోల్ట్ ఫిట్టింగ్ కూడా చేస్తారు. ఇంకా మొదలైంది, పని జరుగుతూ ఉంది, పూర్తి అవ్వలేదు. ఇదంతా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఘాట్ రోడ్డుకి సంబంధించి కాంక్రీట్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉందండి. కాంక్రీట్ వాల్ నిర్మాణం కూడా జరుగుతుంది. అది కూడా మీకు నేను చూపిస్తాను. దూరంగా చూసినట్లయితే అదిగోండి, కింద ఒక ప్రొక్లైనర్ పనిచేస్తూ ఉంది. కార్మికులు అంతా పనిచేస్తూ ఉన్నారు.
కాంక్రీట్ వాల్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా ఘాట్ రోడ్డు. పనులైతే మనం చెప్పుకోవచ్చు, ఒకవైపునేమో కాంక్రీట్ వాల్ నిర్మాణం జరుగుతుంటే, ఒకవైపునేమో ఈ విధంగా షార్ట్క్రీట్ నిర్మాణం జరుగుతూ ఉంటే మరొక వైపునేమో రోడ్డు నిర్మాణం కూడా చకచక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి. ఎర్త్ వర్క్ జరగవలసిన చోట, కంప్లీట్ అయిన చోట ఇదిగోండి చూడొచ్చు, ఈ విధంగా వైబ్రేటర్తో కూడా అనగదొక్కించి వేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ సైడ్లో ఆ కొండ చర్యకు కూడా షార్ట్క్రీట్ వర్క్ అయితే జరగవలసి ఉంది, ఇంకా జరగలేదు, జరుగుతూ వస్తూ ఉంది, కంటిన్యూగా జరుగుతూ వస్తూ ఉంది. ఇదంతా చాలా చిన్న వర్క్ లాగా మనకు అనిపించవచ్చు, కానీ ఇదంతా కూడా కొండరాయి. ఈ రాయినంతా కూడా పగలగొడుతూ ఈ రోడ్డు నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. మనం ఘాట్ రోడ్ నెంబర్ 1 చూస్తున్నాం. 760 మీటర్ల పొడవు ఉండేటువంటిది. పని జరుగుతుంది కాబట్టి మనం ఇంత టైం తీసుకొని మరీ చూపిస్తూ ఉన్నామండి. ఇక దీని తర్వాత కారిడార్ నెంబర్ 3 వస్తుంది. లోయ భాగంలో నిర్మాణం చేసేటువంటి బ్రిడ్జు. ఇది 560 మీటర్ల పొడవైతే ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి కూడా పనులు చూద్దామండి. నిజంగా కారిడార్ నెంబర్ 3లో పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 560 మీటర్ల పొడవుండేటి బ్రిడ్జి తాలూకు పనులైతే చకచక జరుగుతూ ఉన్నాయి. మనం దూరం నుంచి చూసినా కానీ పిల్లర్ వర్క్ ఇదంతా కూడా చూడొచ్చు. మొత్తం వర్షాలకి కొండ మొత్తం కూడా చెట్లు అవన్నీ కూడా పచ్చగా కొత్తగా ఆకులు పెట్టాయండి. చూసారా, మొత్తం 22 పిల్లర్లు అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. కారిడార్ నెంబర్ 3కి సంబంధించి 560 మీటర్ల పొడవు ఉండేటువంటి ఈ బ్రిడ్జికి 22 పిల్లర్లు అయితే అవసరమవుతాయి. మొత్తం ఈ 22 పిల్లర్లకి సంబంధించి పైలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా పిల్లర్ నిర్మాణం కూడా దాదాపుగా మొత్తం బయటికి కనిపిస్తుంది. చూసారా, ఐరన్ కానీ అదంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఐరను ఇదంతా కూడా పిల్లర్ వర్క్ అంతా కూడా బయటికి నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. అంటే చాలా వరకు పనులైతే చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రొక్లీనర్లు ఇవన్నీ చూసినట్లయితే కార్మికులు ఇదంతా కూడా మెగా కంపెనీ వారైతే నిర్మాణం చేస్తున్నారు. మెగా కంపెనీ వారు ఈ ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఏదైతే కారిడార్ నెంబర్ 3 దగ్గర అయితే అసలు ముఖ్యంగా చెప్పుకుంటే ఈ పిల్లర్ వర్క్ ఇదంతా చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొండల్లో కూడా ఇంత వేగంగా నిర్మాణం చేస్తున్నారు అని. ఇదిగోండి ఈ ఐరన్ వర్క్ ఇవన్నీ మనం చూసినట్లయితే పైలింగ్ వర్క్ పూర్తి చేసుకొని పిల్లర్ వర్క్ పైకి రావడాన్ని మనం చూడొచ్చు. మరొక 2 నెలల్లో ఈ పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వచ్చని మనం అనుకోవచ్చు. చూశారు కదా ఈ విధంగా. తరువాత ఆ దూరంగా కనిపిస్తుంది కదండి కొండ. ఈ విధంగా పిల్లర్ నిర్మాణం చేసిన తర్వాత దూరంగా అక్కడ కూడా ఘాట్ రోడ్ నెంబర్ 2 ఉంటుంది. అది వచ్చేసి 230 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. దానికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే కారిడార్ నెంబర్ 3లో ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి కాబట్టి మీకు నేను ఇంత సమయం తీసుకొని వివరంగా చూపిస్తూ ఉన్నాను. చూడొచ్చు పనులు అయితే ఏ విధంగా జరుగుతున్నాయో క్లియర్గా. ఇక తర్వాత మనం ఘాట్ రోడ్ నెంబర్ 2 దగ్గరికి వెళ్దామండి. కారిడార్ నెంబర్ 3నే మరొకసారి చూద్దామండి స్పీడ్గా. మనం చాలా క్లోజ్గా తీసాం కాబట్టి కార్మికులు పనిచేసే విధానం కానివ్వండి, ఈ పిల్లర్స్ నిర్మాణ విధానం కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా ఫాస్ట్ మూవ్లో చూద్దామండి. దగ్గరగా క్లియర్గా తీసాం కాబట్టి ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక తర్వాత ఘాట్ రోడ్ నెంబర్ 2 దగ్గరికి వచ్చాం. ఈ ఘాట్ రోడ్ నెంబర్ 2 వచ్చేసి 230 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ చాలా వరకు జరుగుతుంది. 3 వరుసలుగా నిర్మాణం చేసే ఈ ఘాట్ రోడ్లో ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక తరువాత మనం ట్రంపెట్ ఆకారంలో నిర్మాణం చేసే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామండి. ఆ బ్రిడ్జ్ దగ్గర పనులేవి మొదలు కాలేదు, కానీ మనం ఒక వరుసలో వెళుతున్నాం కాబట్టి అన్ని పనులు చూద్దామండి. ఇక్కడ మనం చూడొచ్చు, అదేమో డీజీపీ గారి ఆఫీసు, ఇదేమో ఎయిమ్స్ హాస్పిటల్లోకి వెళ్ళేటువంటి రహదారి. ఆ దూరంగా కనిపిస్తుందండి NH16.
ఇదిగో ఈ ప్రాంతంలోనే NH16కి అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి E13 రోడ్డు కనెక్ట్ అవుతుంది. వీటికి సంబంధించి పనులేవి మొదలు కాలేదు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. మనం ఇచ్చేటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారాలు.